ఆమోదించాలి. రేపు పరిపాలన వస్తే వాళ్ళు కూడా కూర్చొని పాలించుకోవాలి అంతే, అవకాశం వస్తే. సార్ ఒకవేళ నిజంగా అలాంటి ప్రకటన అంటే అఫీషియల్గా జగన్ గారు చెయ్యాలి, ఒకవేళ చేస్తే తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది. ఎందుకంటే రైతుల నుంచి ఇప్పటికీ ఆ 1800 ఎకరాలకు సంబంధించి అలాగే హోల్డ్లో ఉంది. రైతులు చాలామంది ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు నోటిఫైకి సంబంధించి అనుమానాలు అలాగే ఉన్నాయి. ఆ నోటిఫై మీద ప్రతిపక్షం పోరాటం చేయడం, రైతుల తరపున నిలబడడం, అమరావతిలో ఆ కన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడి ఇంకా కంప్లీట్ ఆ స్టాండ్ తీసుకొని ఈ పోరాటాలు మొదలు పెట్టాల్సి వస్తుందా? క్రిందసారి జగన్ ఫెయిల్ అయింది ఒకటే కాన్సెప్ట్, తన నోటితో మాట్లాడాల ఈ 3 రాజధానులు తప్ప. తను ఒక రకంగా భయపడిపోయాడు. ఎందుకంటే అక్కడ మామూలుగా ఒక విజయవాడలోనూ గుంటూరులోనూ ఒక 2 అంతస్తుల భవనం ₹1 కోటి అయింది అనుకోండి కన్స్ట్రక్షన్కి, అమరావతిలో 3 కోట్లు అవుతుంది. ఎందుకని? ఆ భూమి తీరు వలన, ఆ నేల పొలం మట్టి కదా, దాంతోపాటు అక్కడ నదీ తీర ప్రాంతం కావడం వల్ల వచ్చే సమస్య అది. దాంతోపాటు నగరాల సృష్టి కష్టం, నగర విస్తరణ సాధ్యం, నగరాల సృష్టి కష్టం. మీకు వెరీ సింపుల్ లాజిక్ ఎట్లా ఉంటుంది అంటే, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక పేద ఇంట్లో ఉన్న కుటుంబంలో కూలి పని చేసే భర్త, లేకపోతే ప్లంబింగ్ చేసేవాళ్ళు, ఎలక్ట్రికల్ ఇట్లా చేసేవాళ్ళు